ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇందిరమ్మ ఇళ్ళ ఎంపికలో రెండో ఫేజ్‌లో వాళ్ళ నిర్ణయమే ఫైనల్ అట. సో, లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి అర్థమవుతుందండి. స్కిప్ చేయకుండా చూసినట్లయితే ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ముందుగానే అందించడం జరుగుతుంది. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంటనే లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి మనం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం రెండో విడత లబ్ధారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే మొదటి విడత కింద ఆ లబ్ధారుని ఎంపిక పూర్తవగా పలు ఇండ్ల నిర్మాణాలు సైతం మొదలయ్యాయి. ఇప్పటికే రెండో దశలో లబ్ధారుల ఎంపిక పూర్తి చేయాలని సర్కారు భావించిన ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది. ఎట్టకేలకు కోడ్ సైతం ముగియడంతో సెకండ్ ఫేజ్ కోసం జిల్లాల వారీగా కలెక్టర్లు లబ్ధారులను ఎంపిక చేస్తున్నారు. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తూ అర్హతలను బట్టి ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు అయితే తెలిపారు. ఇక 6,600 ఇళ్ల నిర్మాణం ప్రారంభం. రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 26న పథకాన్ని ప్రారంభించి కాగా మల్లానికో గ్రామాన్ని ఎంపిక చేసింది. మొత్తం 562 గ్రామాల నుంచి 70,482 మంది లబ్ధాలు సెలెక్ట్ చేశారు. వెంటనే వాటిని గ్రౌండింగ్ చేసి అదే రోజు వారందరికీ మంజూరు అయితే పత్రాలను అందజేసింది. ప్రస్తుతం మొదటి దశలో భాగంగా స్థలం ఉన్నవారికి ఇండ్లు మంజూరు అయ్యాయి. ఆ జాబితాలు ఇప్పటికే నియోజకవర్గాల వారీగా వెల్లడించారు. వాటిలో సుమారు 600 ఇండ్ల నిర్మాణాలు ప్రారంభమైనట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు డిసెంబర్ 2023లో ప్రభుత్వం నిర్ణయించినటువంటి ప్రజాపాలనలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం గ్రామీణ ప్రాంతాల్లో 68,83,830 దరఖాస్తులు అయితే వచ్చాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 10,70,659 దరఖాస్తులు అందాయి. మొత్తం మీద 84.54 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. వీటిలో 80.24 లక్షలు ఫైనల్ చేసినారు వెల్లడించారు. వీరిలో 23 లక్షల మంది ఇండ్లు నిర్మాణాలకు స్థలాలు ఉన్నాయని, ఇక ఇందులో 21.50 లక్షల మందికి స్థలాలు లేవని చెప్పారు. వీటిని 3 విభాగాలుగా డివైడ్ చేసినట్లు వెల్లడించారు. ఇప్పటికే మొదటి విడత నిర్మాణాలు ప్రారంభం కాగా రెండో విడత లబ్ధారుల ఎంపిక కొనసాగుతుంది. రెండో విడతలో భాగంగా మిగతా వాటిని ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు అధికారులు అయితే చెబుతున్నారు. జిల్లా కలెక్టర్ల ఏదైతే ఫైనల్ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధారుల ఎంపికలో కలెక్టర్ అయితే ఫైనల్ నిర్ణయం. ఇప్పటికే ప్రజాపాలనలో భాగంగా స్వీకరించిన దరఖాస్తులు కలెక్టర్ల వద్దే ఉన్నాయి. వాటిలో నుంచే గ్రౌండ్ లెవెల్ సర్వే నిర్వహించి ఎక్కడ అవకతవకల అవకాశం లేకుండా లబ్ధారులు ఎంపిక చేయనున్నారు. మండలాలు, గ్రామాల వారీగా లబ్ధాలను అర్హతలను పరిశీలిస్తూ రాష్ట్ర స్థాయికి ఫైనల్ లిస్ట్ అయితే పంపిస్తున్నారు. రెండో విడతకు సంబంధించి జిల్లా కలెక్టర్ల నుంచి గృహ నిర్మాణ శాఖ ఒక్కొక్కటిగా చేరుకుంటున్నాయి. ఈ జాబితాలన్నీ అందగానే పూర్తి స్థాయిలో ఇండ్లను మంజూరు చేసేందుకు లబ్ధాలు సిద్ధమవుతున్నారు. ఇలా ఉండగా ఒక్కో ఇంటికి ప్రభుత్వం 5 లక్షల రూపాయల సాయం అయితే అందిస్తున్న విషయం తెలిసిందే. 3 దశలుగా లబ్ధాల ఎంపిక. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా 3 దశల్లో లబ్ధాల ఎంపిక చేశారు. మొదటి విడతలో వచ్చేసి భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 562 గ్రామాల నుంచి 71,482 మంది లబ్ధాలను ఎంపిక చేశారు. వీరిలో L1, L2, L3 కింద సెలెక్ట్ చేశారు. ఖాళీ జాగా ఉండి ఇల్లు లేని వారికి L1 జాబితాలో చేర్చారు. ఖాళీ జాగాతో పాటు గుడిసె, మట్టి అంటే ఇండ్లు కావచ్చు, రేకుల షెడ్ ఉన్న వారిని ఇదే జాబితాలో చేర్చారు. సొంత స్థలం లేని వారిని L3, 2గా పొందుపరిచారు. సొంత స్థలం ఉండి ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారిని L3గా చేర్చారు. ఇప్పటికే లబ్ధాల ఎంపిక ప్రక్రియ ఒక యాప్లో సైతం ప్రభుత్వం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అలాగే ఇండ్ల నిర్మాణాల్లో డబ్బులు పేమెంట్లోనూ ఎక్కడ అవినీతి ఆస్కారం లేకుండా జాగ్రత్త తీసుకుంటున్నారు. శాటిలైట్లో నమోదైనటువంటి రికార్డుల ప్రకారమే 4 దశల్లో 5 లక్షల రూపాయలు అయితే లబ్ధారులు అయితే అందించనున్నారు. వారం రోజుల్లో మొదటి విడత బిల్లులు అయితే ఇక రాష్ట్ర వ్యాప్తంగా 6,600 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం కాగా వాటికి సంబంధించిన మొదటి విడత బిల్లు ఇచ్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. వారం రోజుల్లో ఫస్ట్ ఫేజ్ పేమెంట్ రెడీగా ఉన్నట్లు గృహ నిర్మాణ అధికారులు